హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఒకసారి రైతు మిరప పైరు కొంచెం దగ్గరికి రమ్మని చూపించు. ఈరోజు తేదీ మనకు డిసెంబర్ 16, 2025 అండి. ఎక్కడ కూడా నల్లి అటాక్ కానీ, ముడత కానీ, వైరస్ కానీ ఎలాంటి సమస్య లేదు. మరి అందరి తోటలలో ఎందుకు వస్తూ ఉన్నవి నల్లులు? ఇక్కడ చూపించు. పూతలో పురుగు కానీ, అలాగే ఆకు వెనకాల కానీ ఎక్కడ త్రిప్స్ అటాక్, మైట్స్ అటాక్ అనేది లేవండి. బ్రదర్ నమస్తే. బ్రదర్ నమస్తే అన్న. మీ పేరు? నూనాథ్ భద్రు. నూనాథ్ భద్రు. ఎవరు మంది? ఉల్లేపల్లి నూనావతండ. ఉల్లేపల్లి నూనావతండ. డిస్టిక్ ఏమొస్తుంది? డిస్ట్రిక్ట్ మహబాద్. మహబాద్. నేను తెలుసా మీకు? తెలుసు అండి. ఎలా తెలుసు? వడి చేస్తాం ప్రశాంత్. వడ్డీ వేస్తాం ప్రశాంత్. మన యూట్యూబ్ చూస్తారా? డైలీ చూస్తామండి. డైలీ చూస్తారు. దేని మీరు ఎక్కువ చూస్తారు? ఈ తోట మీద ఎక్కువ చూస్తుంది. తోట మీద మందులు, మిర్చి మార్కెట్ ధరలు. మిర్చి మార్కెట్ ధరలు. ఓకే, మీ తోట ఇంత నీట్గా రావడానికి ఏ మందులు వాడారండి మీరు? ప్రజెంట్ అయితే గాండియా కొట్టామండి. గాంధీవా కొట్టి ఎన్ని రోజులు అవుతా ఉన్నది? గాండియా కొట్టి 6 రోజులు అయిందండి. 6 రోజులు అవుతా ఉన్నదా? గాంధీవా మన అవర్ ఆర్గానిక్ అర్బన్ రిప్ వాళ్ళది అదే కదా? అదే అదే ఆర్గానిక్ అర్బన్ రిప్ వారి ఈ గాంధీవా కొట్టి ఎన్ని రోజులు అయింది? 6 రోజులు అయిందండి. ఎలా పనిచేసింది మీకు? చాలా అద్భుతంగా పనిచేసిందండి. నేను అనుకున్న దానికంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అనుకునే దానికంటే ఎక్కువ పనిచేసింది. గాంధీవా అలాగే టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు, ఇవి రెండు కొట్టారు. 2 కొట్టామండి. ఓకే, కొట్టక ముందు ఎలా ఉండేది? మొత్తం కోసలు మొత్తం మాడిపోయి ఉన్నాయి. వస్తారు అంటే డిప్పు పెట్టినట్టు నిప్పులు మొత్తం మాడిపోయి నల్లి బాగుంది. నల్లి మాత్రం ఇది 100% పనిచేసిందండి. నల్లిని వెంటాడి చంపింది. వెంటాడి చంపింది. నేను అనుకున్న దానికంటే బాగా పనిచేసింది. అంతకుముందు చాలా మందులు కొట్టినాను, ఇంత బాగా రిజల్ట్ రాలేదు. ఇంత బాగా రాలేదు. ఇప్పుడు పూతల పురుగు అంత ముందు ఉండేదా? అంతకుముందు పూతలో పురుగు ఉండేది, లద్దె పురుగు లైట్ ఉండేది. లద్దె పురుగు పోయింది, పూతలో పురుగు పోయింది. బాగా అసలు కోసలు మొత్తం మాడిపోయిన కోసలు మొత్తం మళ్ళీ ఎగురు పెట్టినాయి. మళ్ళీ నీట్గా వచ్చింది. నీట్గా తోట కమ్ముకున్నదా? తోట కమ్ముకుంది. లేత వేసారు మీరు? లేత వేసాం, తర్వాత లేత వేసారు. సో ఒకసారి చూడండి అండి, ఈ పైర్లో అంతకుముందు బాగా త్రిప్స్ అటాక్ ఉండేది, అలాగే కొసలంతా కూడా నల్లులో లెక్క మాడిపోయినట్టు కనిపించేది. దానికి మనకు ఈ గాంధీవా అనేది అయితే రైతు స్ప్రే చేయడం జరిగింది. మరి పక్క తోటలు ఎలా ఉన్నాయండి? పక్కన తోటలు మొత్తం దాదాపు చాలా తోటలు పోయినాయండి. పక్క రైతు కూడా అందరూ అడుగుతున్నారు, అందరూ వచ్చి చూసిపోతున్నారు. రైతులు తండా పక్కనే కదా? పక్కనే అందరూ వచ్చి చూస్తున్నారు. పొద్దున్న లేస్తే ఇక ఇక్కడనే వచ్చి చూస్తారు. రోడ్డు మీద గాంధీవా మాత్రం నల్లికి బాగా పనిచేసిందండి. ఎంటాడి చంపింది. అసలు నల్లిని వెంటాడి చంపింది. మాడిపోయిన కోసలు మొత్తం నీట్గా ఎగురు వచ్చినాయి. నీట్గా వచ్చింది తోట బాగా. పూతలో నల్లి కూడా అంతకుముందు బాగా కనిపించేది. ఇప్పుడు ఒక్క నల్లి చూద్దామని లేదండి. ఒక నల్లి కూడా లేవు. సో మీకైతే 100% పనిచేసిందండి. గాంధీవా పూత వచ్చిందా? పూత బాగా వచ్చింది. చోటుతోని పూత బాగా చోటుతోటి పూత బాగా వచ్చింది. ఏం చోటుగా బాగున్నావా? మన చోటే లాస్ట్ ఇయర్ పత్తిలో కూడా దీన్ని చాలా వరకు వాడా. చోటు కొట్టడం వల్ల సన్న పిందె బాగా వచ్చింది. సన్న పిందెలు వస్తున్నాయి. వచ్చే ఆకులు చిట్టాకులు వచ్చినాయి. చిట్టాకులు వచ్చినాయి.